ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను సిట్ 7 గంటల పాటు విచారించింది. వివిధ అంశాలపై ప్రశ్నించిన అధికారులు ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. సిట్ విచారణ తర్వాత హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాట్లాడిన కేటీఆర్ అడిగిందే అడిగి చిరాకు పెట్టారని మీడియాకు తెలిపారు. 2 ఏళ్ల పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చిందని, ఈ కేసులో ఏమీ లేదని అన్నారు. వారిని సూటిగా అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా? వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి, ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కనే ఉన్నా తప్ప ఎవరు లేడు. వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు, విషయం ఏం లేదు, అడిగిందే అడుగుడు. ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నంలో, వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ పిలుస్తా అన్నారు, మళ్ళీ వస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ.